So in the organization, next important thing is design of organization structure. So how to design organization structure? So it is nothing but a blueprint of organization. So what are the various positions in the organization? And what is the hierarchy of the organization? So who are in the top level management and who are in the middle level management and who are in the bottom level management. So the main objective of an organization structure is to ensure that efforts of all the people working in various sections are coordinated and integrating for achieving the task in the most efficient, effective way with minimum consumption of resources in economical ways. So organization structure యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే is to ensure that efforts of all the people working in various sections అంటే వేరే సెక్షన్స్లో పనిచేసే వాళ్ళ యొక్క పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి యొక్క ఎఫర్ట్స్ని మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ అండ్ ఆర్ కోఆర్డినేట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఫర్ అచీవింగ్ ద టాస్క్ ఇన్ ద మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ మేనర్. మనం ఏదైతే పని ఉన్నదో మనం చేయించుకోవాల్సినటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ పనిని మనం ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా చేయించుకోవటానికి తర్వాత విత్ మినిమం కన్జంప్షన్ ఆఫ్ రీసోర్సెస్ దట్ ఈజ్ ఎకనామికల్ వేస్. అంటే రీసోర్సెస్ని తక్కువ ఉపయోగించుకుంటూ ఎక్కువ అవుట్పుట్ని తీసుకురావడం. అంటే మినిమం రీసోర్సెస్ విత్ మ్యాక్సిమం అవుట్పుట్ విత్ మినిమం రీసోర్సెస్. అంటే అర్థం ఏంటి? తక్కువ ఉపయోగించుకునే రీసోర్సెస్ని ఎక్కువ అవుట్పుట్ని తీసుకురావటం. సో అంటే మనీని తక్కువ ఉపయోగించాలి, మెటీరియల్స్ని తక్కువ ఉపయోగించాలి. అంటే తక్కువ అంటే దాని అర్థం మరీ అవసరానికి వాడకుండా కాదు, మనం రెగ్యులర్ బేసిస్లో వాడుకుంటేనే వేస్టేజ్ కాకుండా చూసుకోవటం. దీని అర్థం ఏంటి? తగ్గించమని కాదు, ఉన్నటువంటి రీసోర్సెస్ని వేస్ట్ కాకుండా మనం 100% ఉపయోగించుకోవాలి. అర్థమైందా? సపోజ్ ఒక 1 కిలోగ్రామ్ రా మెటీరియల్ తోటి మనం ఒక 10 యూనిట్స్ తయారు చేయగలం అంటే స్టాండర్డ్గా. సో ఆ 10 యూనిట్స్ అందరి చేత మనం చేయించగలగాలి. అంతేగాని ఒకళ్ళు 9 యూనిట్స్ తయారు చేసినా ఒక యూనిట్కి కావాల్సినటువంటి మెటీరియల్ వేస్ట్ అయిపోయినట్టేగా. 1 కిలోగ్రామ్ అయిపోయింది కానీ రా మెటీరియల్ 1 కిలోగ్రామ్ అయిపోయింది కానీ మనకు అవుట్పుట్ అనేది 9 యూనిట్సే వచ్చినాయి. అంటే ఆ ఎంప్లాయీ ఏం చేసినట్టు? ఒక యూనిట్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ని వేస్ట్ చేసినట్టే కదా. అంటే దానివల్ల మనకు నష్టమే కదా కంపెనీకి. కాబట్టి ఏ రీసోర్సెస్ వేస్ట్ కాకూడదు. కాబట్టి మనకు ఉన్నటువంటి రీసోర్సెస్ అన్నిటిని మనం 100% యూటిలైజ్ చేసుకుంటూ ఆప్టిమమ్ లెవెల్లో ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా మనం వాటిని పొదుపుగా ఉపయోగించుకోవాలంటే ఎకనామికల్గా. అంటే పొదుపుగా అంటే దాని అర్థం అదే ఇందాక చెప్పాను కదా, 100% ఉపయోగించుకోవాలి. అంటే దాని అర్థం పొదుపుగా అంటే ఏదో మనం పూర్తిగా ఉపయోగించుకోవడానికి కాదు, అది కరెక్ట్ కాదు కదా. సో మనం దాన్ని అలా ఉపయోగించుకోవడానికి మనకు కావాల్సినటువంటి ఒక స్ట్రక్చర్ని మనం డిజైన్ చేసుకుంటున్నాం. దాన్ని మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది మనకి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఫార్మల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, రెండవది ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో ఫార్మల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో అకార్డింగ్ టు classical theories, the formal organization is built on a 4 pillars. ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది మనకి 4 పిల్లర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే దాన్ని మనం డిజైన్ చేశారు. అవి ఒకటి డివిజన్ ఆఫ్ లేబర్, రెండవది స్కేలార్ ఫంక్షనల్ ప్రాసెసెస్, థర్డ్ వన్ స్ట్రక్చర్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. సో డివిజన్ ఆఫ్ లేబర్, ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ ఐ have discussed division of labor. So division of labor means you have to divide the work according to the type of work and you have to group the activities regarding the same department. So and you have to assign the tasks to the particular departments. So అంటే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. సో ఆ యాక్టివిటీస్ అన్నిటిని మనం ఐడెంటిఫై చేసి వాటన్నిటిని గ్రూప్గా చేసి ఆ యాక్టివిటీస్ అన్నిటిని మనం ఆ డిపార్ట్మెంట్కి మనం అలొకేట్ చేయాలి. దాన్ని మనం డివిజన్ ఆఫ్ లేబర్. అదేవిధంగా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే
ఏ వ్యక్తికి మనం ఎంత పనిని ఇస్తే అతను ఎఫెక్టివ్గా చేయగలడు అనేది మనం ఐడెంటిఫై చేసి అంత వర్క్నే అతనికి ఇవ్వాలి. అంతేగాని చేయలేనంత వర్క్ ఇచ్చేసి చేయమంటే ఎవరు కూడా చేయలేరు. దానివల్ల ఏమవుతుంది, అతను స్ట్రెస్ ఫీల్ అవుతాడు, తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతాడు, అలసిపోతాడు. కాబట్టి నెక్స్ట్ రోజు అతను ఎఫెక్టివ్గా పనిచేయడు. ఈ ప్రెషర్ అతని మీద నెక్స్ట్ డే పడుతుంది. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే రోజు రోజుకి అతని పెర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. ఎప్పుడైతే అతను చేయగలిగిన పనిని ఇచ్చామో అతను దాన్ని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా చేయగలుగుతాడు. అంతేగాని అతను చేయలేనటువంటి పనిని ఇచ్చేసి భుజాన వేసేసి నువ్వు చేయి అంటే ఎంతకాలం చేయగలుగుతాడు? ఒక రోజు చేయగలుగుతాడు, 2 రోజులు చేయగలుగుతాడు, 3 రోజులు చేయగలుగుతాడు. 4గో రోజుకి ఆటోమేటిక్గా అతను మెంటల్గాను స్ట్రెస్ ఫీల్ అవుతాడు, ఫిజికల్గాను స్ట్రెయిన్ అవుతాడు. రెండిటి వల్ల అతని ఎఫిషియన్సీ ఎఫెక్టివ్నెస్ రెండు కూడా పడిపోతాయి. తద్వారా మనం నష్టపోతాం. తర్వాత నెక్స్ట్ది స్కేలార్ ఫంక్షనల్ ప్రాసెసెస్. సో స్కేలార్ ఫంక్షనల్ ప్రాసెసెస్ మీన్స్ మనకి ఇక్కడ ప్రతిదీ కూడా మనకి ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా మనకి ఇక్కడ ఏంటంటే మనం ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్ అంటాం. అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఇలా మనకి రకరకాలుగా ఉంటాయి. సో ఇక్కడ మనకు కొంత స్కేలార్ అంటాం. స్కేలార్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆర్డర్ అంటే హూ ఇస్ ద సిపీరియర్, దట్ మీన్స్ ఆర్డర్ చైన్. దాన్ని మనం ఆర్డర్ చైన్ అని కూడా అంటాం. సో ఆర్డర్ చైన్ అంటే పైనుంచి కింద వరకు, అంటే టాప్ లెవెల్ నుంచి బాటమ్ లెవెల్ వరకు ఆర్డర్ అనేది ఏ విధంగా లైన్ అనేది మూవ్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి లైన్ ఆఫ్ అథారిటీ అంటాం. సో అథారిటీ అనేది ఏ విధంగా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. సో ఎవరు అథారిటీస్ ఏంటి, ఎవరెవరికి సుపీరియర్, ఎవరెవరికి సబార్డినేట్ అనేది మనం క్లియర్గా దీంట్లో తెలియజేయడం జరుగుతుంది. తర్వాత స్ట్రక్చర్. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రక్చర్, ఇట్ ఈస్ ఎ షేప్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో షేప్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అనుకోవచ్చు స్ట్రక్చర్. సో తర్వాత నెక్స్ట్ది స్పాన్ ఆఫ్ కంట్రోల్. నెక్స్ట్ వన్ ఈజ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. సో స్పాన్ ఆఫ్ కంట్రోల్ మీన్స్ ఎవరికి ఎంతమందిని ఇస్తే ఎఫెక్టివ్గా పనిచేయించగలుగుతాడు. ఇందాక చెప్పాను కదా. సో ఎంత మందిని అతని కింద మనం అంటే ఎంతమంది ఎంప్లాయీస్ని మనం అతనికి అలాట్ చేయాలి ఒక మేనేజర్కి, అంటే ఎంతమందిని అతను మానిటర్ చేయగలడు, అతని పనిని అతను చేసుకుంటూ మానిటర్ చేయాలి. అదేవిధంగా సో కాబట్టి ఎక్కడ కూడా అతని పని ఆగకూడదు, దాంతోపాటుగా మిగతా వాళ్ళని కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తుండాలి. కాబట్టి అతను శక్తి మేరకు మనం అలాట్ చేస్తే చేయగలుగుతాడు. అంటే ఒక 10 మందిని 20 మందిని ఇస్తే చూడగలుగుతాడు. అంతకు మించి ఇస్తే అతని పని చేసుకోవాలి, అతన్ని వాళ్ళని మానిటర్ చేయాలంటే రెండు అవ్వవు. కాబట్టి సో ఒక మేనేజర్ కింద మ్యాక్సిమం ఒక 10-20 మెంబర్స్ని ఇస్తే మ్యాక్సిమం అతను పని చేయించగలుగుతాడు, వాళ్ళని మానిటర్ చేయగలుగుతాడు. దట్ ఈజ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. అంటే ఒక వ్యక్తికి మనం ఎంతమందిని అలాట్ చేసి మానిటర్ చేయమంటే అతను కంఫర్టబుల్గా మానిటర్ చేయగలుగుతాడో అది మనం స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఇది అకార్డింగ్ టు ద క్యాపబిలిటీ ఆఫ్ ద మేనేజర్ ఇవ్వాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మనం ఇచ్చుకుంటూ వెళితే కుదరదు. తర్వాత డెఫినేషన్ చూస్తే an organization is formal when the activities of 2 or more persons are consciously coordinated towards common objectives. అంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు కలిసి ఒక టీమ్గా ఏర్పడి సో వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజేషన్ని మనం ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటాం. సో దీంట్లో కామన్ ఆబ్జెక్టివ్స్ అంటే వాళ్ళందరి యొక్క ఆబ్జెక్టివ్స్ కూడా కామన్గా ఉంటాయి. సో ఏ అనే వ్యక్తి ఆబ్జెక్టివ్స్, బి అనే వ్యక్తి యొక్క ఆబ్జెక్టివ్స్, సి అనే వ్యక్తి యొక్క ఆబ్జెక్టివ్స్ అందరూ కూడా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్ మనం ఫార్మల్ ఆర్గనైజేషన్ అని చెప్పి పిలుస్తున్నాం. తర్వాత ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. సో ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటండి? సో ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటే మనం ఉన్నటువంటి దానికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి దానికి స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి, అంటే కాంట్రాస్ట్. సో ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అరైజెస్ స్పాంటేనియస్లీ బేస్డ్ ఆన్ ఫ్రెండ్షిప్ ఆర్ సమ్ కామన్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఏ విధంగా స్టార్ట్ అవుతాయంటే జనరల్గా సో బేస్డ్ ఆన్ ఫ్రెండ్షిప్ ఆర్ సమ్ కామన్ ఇంట్రెస్ట్ అండ్ నాట్ బేస్డ్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్. దీనికి ఎటువంటి రూల్స్ ఉండవు, ఎటువంటి రెగ్యులేషన్స్ ఉండవు, ఎటువంటి ప్రొసీజర్స్ ఉండవు. సో ఇట్ ఈజ్ యాక్సిడెంటల్లీ హ్యాపెన్స్. అంటే అప్పటికప్పుడు నలుగురు వ్యక్తులు కలిసి అనుకున్నప్పటికప్పుడు మనం ఈ పని చేద్దాం, ఈ పని చేయాలి అని అంటే మనం దానికోసం ఒక గ్రూప్గా ఫామ్ అవ్వాలి. సో దానికోసం మనం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో చాలామంది ఒక గ్రూప్గా కోవిడ్ వారియర్స్ అని చెప్పేసి పేర్లు పెట్టుకుని ఏదో ఒక టీమ్స్
సో స్వచ్ఛంద సేవా సంస్థలు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, అంటే ఈ కరోనా పేషెంట్స్కి ఎవరు లేని వాళ్ళకి, నిరాశ్రయులకి వాళ్ళకి ఫుడ్ అనేది అందించడం, వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని సంస్థలేమో మెడిసిన్స్ని ఫ్రీగా ఇవ్వటం, మెడిసిన్ కిట్స్ని. సో ఇంకా రకరకాలుగా కొంతమంది ఏమో చనిపోయిన వాళ్ళని ఎవరు ముందుకు రాకపోతే అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి బరీల్ గ్రౌండ్స్కి తీసుకెళ్ళడం. సో ఇలా చాలా ఆర్గనైజేషన్స్ ఇవాళ చాలా సర్వీసెస్ చేస్తున్నాయి. సో రియల్లీ వీఆర్ అప్రిషియేటింగ్ దెమ్. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడే 10 మందిని మనం 10 మంది గురించి ఆలోచించి ముందుకు రావాలి. సుఖాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎవరికి ఏం చేయకుండా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. బట్ ఇన్ ది pathetic సిచ్యువేషన్ అండ్ పాండమిక్ సిచ్యువేషన్, సో యూ నీడ్ టు సర్వ్ ద పీపుల్ అరౌండ్ విత్ యూ. సో మన చుట్టూతో ఉన్న వాళ్ళందరికీ మనం ఎంతవరకు సర్వీస్ చేయగలమో అంతవరకు సర్వీస్ చేయాలి. సో అప్ టు యువర్ లెవెల్, అంటే మీ స్థాయి వరకు. సో మీతో ఎవరు కలిసి రాలేదు, సో ఒక్కళ్ళే ఉన్నారు, ఒక్కరు కూడా చేయొచ్చు. సో దట్స్ అప్ టు యూ, అంటే నీ సామర్థ్యం. నువ్వు ఇద్దరికే చేయగలవో, ముగ్గురికో చేయగలవో, లేకపోతే 10 మందికే చేయగలవో, లేదంటే నువ్వు ఇంకొక ఇద్దరు వ్యక్తులను పెట్టుకుని చేయించగలవు, ఏదో ఒకటి నీ చాయిస్. అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు ఎవరితోటి పని లేదు వేరే వాళ్ళతోటి, సో జస్ట్ వర్కర్స్ని పెట్టుకుని నువ్వే ఒక 10 మందికి, 20 మందికో, లేదా ఒక 100 మందికో నీ కెపాసిటీని బట్టి నువ్వు కూడా అలాంటి హెల్ప్ చేయొచ్చు. కాబట్టి ఒక్కరుగా ఉంటే చేయటం కష్టం అవుతుంది. కాబట్టి గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఏ అనే వ్యక్తికి, బి అనే వ్యక్తికి, సి అనే వ్యక్తికి, డి అనే వ్యక్తి, నలుగురు ఫ్రెండ్స్ అనుకోండి. వీళ్ళ నలుగురికి ఒక ఆలోచన వచ్చింది, మనం ఈ టైంలో కోవిడ్ పేషెంట్స్కి హెల్ప్ చేద్దామని చెప్పి. దెన్ దే ఇమీడియట్లీ స్టార్ట్. దానికి ఒక పేరు పెట్టుకుంటారు, ఇమీడియట్గా స్టార్ట్ చేసేస్తారు. అంతేగాని దీనికి ఎటువంటి రూల్స్ ఉండవు, లీగల్ ప్రొసీజర్స్ ఉండవు. ఇవన్నీ ఉన్నా కూడా ఏంటంటే పెద్దగా ప్రాబ్లం లేదు వాటి వల్ల. సో మనందరం కలిసి, నలుగురం కలిసి ఒక పేరు పెట్టుకుని పని చేస్తానంటే గవర్నమెంట్ దాని మీద ఏమైనా అబ్జెక్ట్ చేస్తుందా? అది ఇంకోళ్ళ పేరుతో చేస్తే తప్పు, కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా నువ్వు నీ అంతటిగా నువ్వు ఒక పేరు పెట్టుకుని ఇప్పటివరకు లేనటువంటి ఒక పేరు పెట్టుకుని స్టార్ట్ చేస్తే ఎవరేం కాదంట. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద ఎంప్లాయీస్ దెమ్సెల్వ్స్ అండ్ నాట్ బై ద ఫార్మల్ అథారిటీ. ఇలాంటివి జనరల్గా కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మధ్య ఏర్పాటు అవుతూ ఉంటాయి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ తోటి. సో నాట్ బై ద ఫార్మల్ అథారిటీ, అంతేగాని ఫార్మల్ అథారిటీకి వీటితోటి సంబంధం లేదు. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్? సో ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ brings cohesiveness to a formal organization. It brings to the members of formal organization a feeling of belonging, of status, of self-respect, and of gregarious satisfaction. సో ఈ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో జనరల్గా దాంట్లో ఉన్నటువంటి పీపుల్ యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అంటే, దే సర్వ్ టు ద సొసైటీ, నాట్ ఫర్ ద ప్రాఫిట్స్. సో ఫార్మల్ ఆర్గనైజేషన్ ఏ ఫీలింగ్ ఆఫ్ బిలాంగింగ్, ఆఫ్ స్టేటస్. సో సమాజంలో గుర్తింపు కోసం, గౌరవ మర్యాదల కోసం, పేరు ప్రతిష్టల కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం, అదేవిధంగా మనం చేస్తున్నటువంటి పని పట్ల మనకు పూర్తి సంతృప్తి, అంటే ఈరోజు నేను ఒక మంచి పని చేశాను అనే ఒక సంతృప్తి కలగటానికి కూడా ఈ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్ అనేవి మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో వాటిని పాజిటివ్గా ఉపయోగించుకునే వాళ్ళు పాజిటివ్గానే ఉపయోగించుకుంటున్నారు. సో దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. సో ఆఫ్టర్ దట్, what is the comparison between formal organizational structure and informal organizational structure? So comparison between formal and informal organization structure. So what is the comparison? Basic comparison. So basic comparison in first category, formation. So formation of formal organizational structure is planned and deliberated. So it is already previously planned. Then according to that plan you are starting the organization. But in the informal organization it is spontaneous. Already I am told you. So spontaneous, so accidentally and suddenly, so without any planning they are started. Then purpose. What is the purpose of the formal organization? Is well set of goals. So there is a predefined well set of goals. Already ముందుగానే అనుకున్నటువంటి కొన్ని గోల్స్ని రీచ్ అవడానికి మనం ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది దాన్ని డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ ఈజ్ సోషల్ ఇంటరాక్షన్. సో ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ మనకి ఎలా ఏర్పడుతుందనంటే సోషల్ ఇంటరాక్షన్ తోటి, సమాజంతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. తర్వాత థర్డ్ వన్ ఈజ్ స్ట్రక్చర్. సో ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫార్మల్ ఆర్గనైజేషన్ ఈజ్ వెల్ స్ట్రక్చర్డ్, బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్ఫార్మల్ ఈజ్ అన్స్ట్రక్చర్డ్. సో
ఫార్మల్ ఆర్గనైజేషన్లో స్ట్రక్చర్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది. చెప్పాను కదా, టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, బాటమ్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఎవరు ఉండాలి, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్లో ఎవరు ఉండాలి, అదేవిధంగా బాటమ్ లెవెల్ మేనేజ్మెంట్లో ఎవరెవరు ఉండాలి. సో దేర్ ఈస్ అ వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్. But informal organization, in the case of informal organization, it is unstructured. So it does not have any specific structure. So all are equal. So ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరికన్నా తక్కువ కాదు కాబట్టి సో అక్కడ దానికి ఒక పర్టికులర్గా ఎటువంటి స్ట్రక్చర్ అనేది మనం డెవలప్ చేయలేకపోయాం. నెక్స్ట్ వన్, ఫోకస్. ఫోకస్ ఆఫ్ ద ఫార్మల్ ఆర్గనైజేషన్ ఈజ్ పొజిషన్ అండ్ ఫోకస్ ఆఫ్ ద ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ ఈజ్ పర్సన్స్. సో ఫార్మల్ ఆర్గనైజేషన్లో ఫోకస్ అనేది దేని మీద ఉంటుందంటే ఎక్కువగా ఫోకసెస్ ఆన్ పొజిషన్స్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్లో కేవలం వ్యక్తుల మీద మాత్రమే ఫోకస్ చేయడం జరుగుతుంది, నాట్ ఆన్ ఏ పొజిషన్. తర్వాత వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఫార్మల్ ఆర్గనైజేషన్ ఈజ్ అఫీషియల్ అండ్ నేచర్ ఆఫ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ ఈజ్ అన్అఫీషియల్. సో ఫార్మల్ ఆర్గనైజేషన్ హ్యావ్ ద అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్, సో ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ థింగ్. అండ్ బట్ ఇన్ఫార్మల్ ఈజ్ అన్అఫీషియల్, sometimes it not recognized by the governments. So official and unofficial. Then after that, under next category, leadership. So leadership means చెప్పాను కదా అంతకుముందు. సో those who are persons lead their team, that persons are called as leaders, and the quality of the leader is called as leadership. So lead under the formal organizational structure, so leadership is the superior and informal is anyone. సో ఫార్మల్ ఆర్గనైజేషన్లో మన సుపీరియర్ మనకి లీడర్ అవుతాడు, అంటే మన పైన అథారిటీ. సో మన పై అథారిటీ మనకి సుపీరియర్, మనకి లీడర్ అవుతాడు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ దెర్ ఈజ్ నో లీడర్, బికాజ్ ఆల్ ఆర్ ఈక్వల్. సో ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ రెస్పాన్సిబిలిటీస్. సో దట్ ఈజ్ ఇన్ఫార్మల్. సో ఎనీవన్ ఈజ్ ద లీడర్, అంటే ఎవరు కాదు, అందరూ లీడర్స్ ఇక్కడ. తర్వాత sources of power. So source of power, so in formal organization it is delegated and informal organization is given by group. So formal organization structure lo the source of power is delegated by superior or top level management, and in the case of informal organization, so given by group. సో వాళ్ళందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు, అదే మనకి ఫైనల్ అవుతుంది. తర్వాత గైడ్ లైన్స్ ఫర్ బిహేవియర్. సో గైడ్ లైన్స్ ఫర్ బిహేవియర్ మీన్స్, సో బిహేవియర్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది. సో ఇన్ ఫార్మల్ ఆర్గనైజేషన్ దెర్ ఈజ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్. సో దానికి ఫార్మల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఆర్గనైజేషన్ పాలసీలోనే క్లియర్గా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్తారు. సో బట్ ఇన్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇట్ ఈస్ గ్రూప్ నామ్స్, అంటే దీంట్లో ఇండివిజువల్ నామ్స్ ఉండవు, ఆర్గనైజేషన్ నామ్స్ ఉండవు. ఇట్ ఈస్ గ్రూప్ నామ్స్, అంటే గ్రూప్ అందరికి కలిపి ఒకే నామ్స్ ఉంటాయి, అందరూ ఒకే రకమైనటువంటి విలువలను పాటించాలి, సో ఒకే రకంగా ఉండాలి. తర్వాత source of control. So source of control, under the source of control, so in formal organization it is rewards and punishment. So బాగా పని చేసే వాళ్ళకి రివార్డ్స్ ఇస్తారు, బాగా పని చేయని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. సో బట్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ దెర్ ఈజ్ శాంక్షన్స్, అంటే జస్ట్ వాళ్ళకి వాళ్ళు ఫ్రెండ్షిప్గా ఏర్పాటు చేసుకున్నదే కాబట్టి స్పెసిఫిక్గా మనకి ఎటువంటి శాంక్షన్స్ అనేవి లేవు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దిస్ ఈజ్ ద కంపారిజన్ బిట్వీన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ organization structure. So next, types of organizational structure, design and organizational structure. So this is important one. So types of organizational structure, under first one, line organizational structure and design. So line organizational structure and design, so the first category. So line organization follow line chain of command and demonstrate relationships at different levels in vertical form. The authority comes from top to bottom. There is no specialization existing in this. So see the diagram, the flowchart, then you understand what is the meaning of this line organization structure. So in this line organization structure, so there is a top level management. Under this, sales and marketing, under mechanical, two departments are there. Under sales and marketing, there are two departments, north and south zone and east and west zone. And under mechanical department, there is designing and assembly. Okay.
So top management has the highest authority, and these two people are having the authority and which are under control of top management. అంటే ఈ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వీళ్ళకి కొంత అథారిటీస్ని వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి, కొంత కొన్ని అధికారాలని, అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్కి అనుగుణంగా. అదేవిధంగా ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళకు ఉన్నటువంటి అథారిటీస్ని కొంతమేరకు వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అకార్డింగ్ టు దేర్ రెస్పాన్సిబిలిటీస్. సో దేర్ ఈజ్ లైన్ ఆఫ్ కమాండ్. అంటే మనకి ఇక్కడ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ చెప్పిన మాట వీళ్ళిద్దరు వినాలి, వీళ్ళిద్దరూ చెప్పింది వీళ్ళు కింద వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో ఈ నార్త్ అండ్ సౌత్ జోన్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ జోన్కి సుపీరియర్ ఎవరు? సేల్స్ అండ్ మార్కెటింగ్. అదేవిధంగా డిజైనింగ్ అండ్ అసెంబ్లింగ్ వీళ్ళిద్దరికి సుపీరియర్ ఎవరు? మెకానికల్ మేనేజరు. సో వీళ్ళిద్దరికి సుపీరియర్ ఎవరు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అనమాట. అర్థమైందా? సో దిస్ ఈజ్ లైన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో దీస్ టూ పీపుల్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ అథారిటీ అండ్ దీస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ లైన్ ఆఫ్ అథారిటీ. సో అంటే దీస్ ఆర్ ఆల్ ఈక్వల్ and these category people are equal and he is the only one. Then what are the pros and what are the cons of the line organization structure? So pros, under pros, so simple method and clear chain of command. So manaki ikkada pro entante manaku pros ante advantages, cons ante disadvantages. So simple method and clear chain of command manaki entante ikkada simple method idi, so clear chain of command ade vidhanga clear ga untundi chain of command anedi. సో అంటే చెప్పాను కదా ఇందాక, సింపుల్ అండ్ క్లియర్, ఎవరెవరికి సుపీరియర్ ఎవరెవరికి సబార్డినేట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. తర్వాత రెండవ అడ్వాంటేజ్ బెటర్ కంట్రోల్ ఆన్ యాక్టివిటీస్. సో మనకి యాక్టివిటీస్ మీద బెటర్ కంట్రోల్ ఉంటుంది. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కింద ఇద్దరిని కంట్రోల్ చేస్తాడు, ఆ కింద ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి దెర్ ఈస్ బెటర్ కంట్రోల్ ఆన్ యాక్టివిటీస్. తర్వాత నెక్స్ట్ క్లియర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫ్లెక్సిబుల్ ఇన్ అప్రోచ్. దాని తర్వాత మనకి నెక్స్ట్ చూడాల్సింది క్లియర్ రెస్పాన్సిబిలిటీస్. ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ అనేది క్లియర్గా ఉంటాయి అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. ఇది అప్రోచ్ అనేది మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ వాట్ ఆర్ ద కాన్స్? సో ల్యాక్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఫంక్షన్స్. దీనిలో మనకి ఏంటంటే కాన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ల్యాక్ ఆఫ్ ఇక్కడ స్పెషలైజ్డ్ పీపుల్ ఎవరు ఉండరు, సో అందరూ ఒకటే కేటగిరీ, సో కాబట్టి ఇక్కడ స్పెషలైజేషన్ ఏమి ఉండదు. తర్వాత నెక్స్ట్ వన్ ల్యాక్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ లోయర్ స్టాఫ్ అండ్ ఇన్ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే లోయర్ లెవెల్ స్టాఫ్ నుంచి ఇన్పుట్స్ అనేవి తీసుకోరంటే కింద వాళ్ళ నుంచి పై వాళ్ళకి ఎటువంటి కమ్యూనికేషను ఉండదు. అంటే ఉన్నప్పటికీ కూడా బట్ వీళ్ళు చెప్పినటువంటి మాటను పై వాళ్ళు వినరు. అర్థమైందా? బికాస్ దే హ్యావ్ ద హైయెస్ట్ అథారిటీ. అదేవిధంగా వాళ్ళు చెప్పిన మాట కింద వాళ్ళు వినాలనుకుంటారు కానివ్వండి, కింద వాళ్ళు చెప్పినటువంటి మాటని పై వాళ్ళు వినాలి అని అనుకోరు. దే ఆర్ నాట్ రెడీ ఫర్ దట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, ఓకేనా? కాబట్టి ల్యాక్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ లోయర్ స్టాఫ్ అండ్ ఇన్ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. దీంట్లో మనకి కింద వాళ్ళ నుంచి మనం ఇన్పుట్స్ తీసుకోము, దానివల్ల కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. అంటే 2-వే కమ్యూనికేషన్ జరగదు, ఓన్లీ 1-వే కమ్యూనికేషన్. తర్వాత నెక్స్ట్ వన్ మిస్యూజ్ ఆఫ్ అథారిటీ బై సుపీరియర్స్. సో తనకు ఉన్నటువంటి అధికారాలని పైన వాళ్ళు అంటే టాప్ లైన్ మైండ్ మిస్యూజ్ చేయటం కూడా అవకాశం ఉంది. ఎందుకంటే అతను విపరీతమైన అధికారాలు ఇచ్చేశారు కాబట్టి అతను వాటిని మిస్యూజ్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. సో దీస్ ఆర్ ద కాన్స్ ఇన్ ద లైన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ వన్ functional organization structure. So under design, functional organization structure means it is depending upon the activities and different functions of the departments. అంటే మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆర్గనైజేషన్లో. సో వాటిలో సేల్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా ఒకే ఆర్గనైజేషన్లో ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ డిపార్ట్మెంట్స్, ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్. అండ్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్. అంటే డిపెండింగ్ అపాన్ దేర్ ఫంక్షనాలిటీస్ we are dividing into the departments. So these departments have their own staff to perform duties and hence perform different roles. So ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు పెర్ఫామ్ చేస్తుంటారు, వాళ్ళ రోల్స్కి అనుగుణంగా వాళ్ళ యొక్క పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళ రోల్స్కి అనుగుణంగా. సో ఇన్ దీస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ దేర్ ఆర్ 2 అథారిటీస్ ఆఫ్ జాబ్స్ ఆర్ 2 రోల్స్ ఎగ్జిస్ట్. సో మనం దీంట్లో మనకి ఎలా ఉంటాయంటే 2 అథారిటీస్ ఉంటాయి, 2 రోల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. లైన్ అండ్ స్టాఫ్ ఫంక్షన్. సో లైన్ స్టాఫ్ అంటే లైన్ అంటేనేమో ఇంతకుముందు చెప్పినట్టుగా సేమ్ లెవెల్లో ఉంటారు. స్టాఫ్ అనేది ఏంటంటే ఇక్కడ స్టాఫ్ అనేవాళ్ళు కూడా ఎంప్లాయీనే, లైన్ అనేవాళ్ళు కూడా ఎంప్లాయీనే. స్టాఫ్ ఎంప్లాయీస్ ఆర్ గివింగ్ సపోర్ట్ టు ద లైన్ ఎంప్లాయీస్. అర్థమైందా? స్టాఫ్ ఎంప్లాయీస్ అందరూ కూడా అంటే మనం ఇక్కడ పేర్లు వేరువేరుగా పిలుచుకుంటున్నాం. ఎంప్లాయీస్ ఆర్ సేమ్ బట్ దీస్ స్టాఫ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ద స్పెషలైజ్డ్ స్కిల్స్ ఇన్ దట్ పర్టికులర్ డొమైన్ అండ్ దీస్ పీపుల్ ఆర్ గివింగ్ సపోర్ట్ టు ద
లైన్ ఎంప్లాయీస్, అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో లైన్ అథారిటీ సిమిలర్ టు ద డైరెక్ట్ చైన్ ఆఫ్ కమాండ్ ఆఫ్ సూపర్విజన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ బై ద సూపర్వైజర్స్ టు సబార్డినేట్స్ ఇన్ ఎ వర్టికల్ చైన్. సో లైన్లో ఎలా ఉంటుంది, లైన్ అథారిటీలో టాప్ లెవెల్ నుంచి బాటమ్ లెవెల్ వరకు ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. సో సూపర్వైజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, సూపర్వైజర్ చెప్పినట్టుగా తన కింద వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో పైన వాళ్ళు చెప్పినట్టుగా కింద వాళ్ళ కింద ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. సో however staff authority gives power to the specialist to support and increase work efficiency of staff members of line authority with their expertise areas. So line managers have direct authority over staff and staff or functional authority has indirect authority over line staff members in certain but narrow specializations. అంటే దీని అంతటికి మీనింగ్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. సో లైన్ మెంబర్స్కి ఏమో లైన్ ఎంప్లాయీస్ అందరికీ డైరెక్ట్ అథారిటీ ఉంటుంది. సో అంటే వాళ్ళకి కింద సబార్డినేట్స్ ఉంటారు. ఆ సబార్డినేట్స్ లైన్ అథారిటీ పైన, అంటే లైన్ అథారిటీలో ఉన్నటువంటి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మాట వింటూ ఉంటారు. ఇందాక చెప్పాను కదా, టాప్ లెవెల్ మేనేజ్మెంట్, తర్వాత సేల్స్ డిపార్ట్మెంట్, తర్వాత మెకానికల్ డిపార్ట్మెంట్, వాళ్ళ కింద ఇద్దరు ఉన్నారు, వీళ్ళ కింద ఇద్దరు ఉన్నారు. సో ఎవరి మాట ఎవరు వింటున్నారు, అంటే ఎవరి మాటని ఎవరు పాటించాలనేది మనం క్లియర్గా చెప్పుకున్నాం, అంటే ఎవరి ఇన్స్ట్రక్షన్ ఎవరు ఫాలో అవ్వాలనేది. ఇక్కడ లైన్ అథారిటీ అనే దానికి పవర్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది, డైరెక్ట్ కంట్రోల్ ఉంటుంది. బట్ కానీ స్టాఫ్ ఎంప్లాయీస్కి డైరెక్ట్ కంట్రోల్ ఉండదు. దే ఆర్ గివింగ్ సపోర్ట్ టు ద లైన్ మేనేజర్స్ అండ్ లైన్ స్టాఫ్, అదే లైన్ ఎంప్లాయీస్. సో అదేవిధంగా వీళ్ళకి ఇండైరెక్ట్ అథారిటీ ఉన్నట్టంటే వీళ్ళు ఇచ్చినటువంటి సలహాలని సూచనలు వాళ్ళు లైన్ మేనేజర్ తీసుకుంటాడు, అంటే ఇండైరెక్ట్ వీళ్ళ మాట వింటున్నట్టే. బట్ కానీ డైరెక్ట్ అథారిటీ అనేది మాత్రం స్టాఫ్ ఎంప్లాయీస్కి ఉండదు. ఓకే, సో మీరు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, the diagram of functional organization given below has two departments, quality control department and production department. చూడండి, సో టాప్ మేనేజ్మెంట్, సో హెడ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, హెడ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో మేనేజర్ క్వాలిటీ కంట్రోల్, మేనేజర్ ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ అండ్ ఫోర్మ్యాన్. ఓకేనా? సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఓకే, సో అండర్ దిస్ head control department and manager quality control and quality control manager, these three people are in the line authority. Line lo unnarante line employees వీళ్ళు. So head production department and manager production department and foreman, these three people are under on the line. So these three people are also in the line organization structure, అంటే లైన్ అథారిటీలో ఉన్నారు, అంటే వీళ్ళని లైన్ ఎంప్లాయీస్ అంటాం. LINE లైన్. ఓకేనా? లయన్ కాదు, సింహాలు కాదు. సో తర్వాత మేనేజర్ క్వాలిటీ కంట్రోల్, మేనేజర్ ప్రొడక్షన్, అంటే ఈ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్, ఈ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో ఇది స్టాఫ్ అథారిటీని ఇండికేట్ చేస్తుంది. అంటే ఈ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు? మేనేజర్ ప్రొడక్షన్. ఎందుకని? ప్రొడక్షన్లో మనకి తయారైనటువంటి ప్రతి వస్తువు కూడా ఎవరు చెక్ చేయాలి? క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ చెక్ చేయాలి. కాబట్టి క్వాలిటేటివ్ ప్రోడక్ట్ రావాలంటే క్వాలిటీ మేనేజరు ఈ మేనేజర్ ప్రొడక్షన్కి సలహాలు సూచనలు ఇస్తూ ఉండాలి. అంటే క్వాలిటీ ప్రోడక్ట్ రావాలి అని అంటే ఎవరు సహాయం తీసుకోవాలి? ప్రొడక్షన్ మేనేజరు క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ యొక్క సహాయం తీసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ ఈజ్ గివింగ్ సపోర్ట్ టు ద మేనేజర్ ప్రొడక్షన్. సో హీ ఈజ్ ద లైన్ అథారిటీ అండ్ ఆల్సో హీ హ్యాస్ ఆల్సో స్టాఫ్ అథారిటీ. తర్వాత క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ గివ్స్ సపోర్ట్ టు ద ఫోర్మ్యాన్. సో ఫోర్మ్యాన్ హ్యాస్ టేకెన్ సజెషన్స్ regarding how to quality control and how to get quality product from the quality control engineer. So quality control engineer gives support to the foreman. So he is under staff authority. Okay, so it is a mixed one, line authority and staff authority. So what are the pros? Specialization ensures effective distribution of tasks. స్పెషలైజేషన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టాస్క్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది. తర్వాత ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ మినిమల్ కాస్ట్. దాని తర్వాత మనం ప్రొడక్షన్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి, కాస్ట్ మినిమైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెబుతున్నాడు. తర్వాత బెటర్ మేనేజ్మెంట్ ఫంక్షనింగ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ. సో మేనేజ్మెంట్ ఫంక్షన్ అనేది మనకి బెటర్గా జరగడానికి, అదేవిధంగా ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత హైరింగ్స్. తర్వాత దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ వాట్ ఆర్ ద కాన్స్? పూర్ కోఆర్డినేషన్. సో కోఆర్డినేషన్ అనేది లైన్కి స్టాఫ్కి మధ్య కోఆర్డినేషన్ అనేది పూర్గా ఉంటుంది. సో ఇక్కడ ఎవరికి వాళ్ళు మేము గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత ఇంక్రీజ్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ డిఫరెంట్ సూపర్వైజర్స్ ఎట్ సేమ్ లెవెల్స్.
సూపర్వైజర్ సేమ్ లెవెల్లో ఉన్నట్టు సూపర్వైజర్స్ మధ్య కూడా విభేదాలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత హైరింగ్ స్పెషలిస్ట్ స్టాఫ్ ఇన్ ఏ బిట్ కాస్ట్లియర్. అదేవిధంగా మనం స్పెషలిస్ట్ స్టాఫ్ని మనం దీంట్లో రిక్రూట్ చేసుకోవటం వల్ల మనకి కొంతమేరకు వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇవ్వాల్సి రావచ్చు. అది మనకు కొంచెం ప్రాబ్లం అవడానికి అవకాశం ఉన్నది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ లైన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్.